ఏవి అప్పారావు రోడ్లోని చర్చ్ ఆఫ్ షాలోంలో బిషప్ ప్రతాప్ సిన్హా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ లోకంలో మేమందరం జీవించాలని మా కొరకు చనిపోవడానికి ఈ లోకంలో అవతరించిన దేవుడు ప్రభు మమ్మల్ని మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికి మహిమని విడిచిపెట్టిన యేసయ్య మా పాపం నుంచి విడుదల చేయడానికి పాపిగా సిలువలో వేలాడిన మా యేసయ్య మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. నీ సన్నిధిని తోడు మాపై ఉంచండి, మమ్మల్ని నడిపించుకోండి. నీ కృపావసరములు అందరిపై కుమ్మరించండి. దేవా యేసయ్య నీ దీవెనలు ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. నిజమైన సంతోషము, ఆనందము, క్రిస్మస్ సమాధానము, ఆశీర్వాదములు ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. వీరి యొక్క అవసరంలో మీరు ఉండండి తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క అవసరం మీరు తీర్చండి. బలహీనతల నుంచి విడుదల చేయమని అడుగుతున్నా, ఇబ్బందుల నుంచి విడుదల చేయమని అడుగుతున్నా, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయమని అడుగుతున్నా. ఎవరైతే తండ్రి అవసరంతో వచ్చేదో ప్రభు వారి అవసరములన్నింటినీ మీరు తీర్చమని అడుగుతున్నా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామం పేరిట శ్రోతలైన మీకు అందరికీ క్రిస్మస్ శుభములు, ఆశీర్వాదములు నేను తెలియపరచుకుంటూ ఉన్నా. ఆ యొక్క దేవాది దేవుడు మీకు అందరికీ నిజమైన క్రిస్మస్ సంతోషము, ఆనందము దయచేయాలని ఈ దినాన్ని నేను కోరుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి మన కొరకు ఆయన పంపించి ఉన్నాడు. కుమారుడు ఆయన మన పాపములన్నిటి నుంచి తప్పించి, ఈ లోక సమస్యల నుంచి తప్పించి, మరణము నుంచి తప్పించి ఆ యొక్క పరలోకంలోనికి, ఆ మహిమలోనికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన జీవితము ఒక మార్గదర్శనం మనకి, ఆయన జీవితం ఒక ఆశ్చర్యకార్యము. ఆయన జీవితం వలన మనకు నిత్య జీవము కలుగుతూ ఉంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ఎరుగుతూ ఉన్నారో, తెలుసుకుంటూ ఉన్నారో వారికి అందరికీ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఆయన పుట్టిన ఆ యొక్క యేసయ్య దినాన్ని మనతో ఉన్నారు, మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సంతోషము, ఆనందము, సమాధానము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నా. క్రిస్మస్ శుభములు నేను తెలియపరచుకుంటూ ఉన్నా. గాడ్ బ్లెస్ యూ.